హలో అండి, అందరికీ నమస్తే. ఫ్లవర్స్ చూడండి, మీకు రోజు అప్పుడప్పుడు చూపిస్తూనే ఉంటా కదా, ఎంత బాగా వచ్చినాయో చూడండి. గులాబీ, ఈ మందార చూడండి, గులాబీలు. మనం ఇప్పుడు లిక్విడ్స్ ఏదో ఒకటి ఇస్తానే ఉన్నాం కదండి, చిగుర్లు, గులాబీలు. ఇప్పుడు ఇంత ఎండలకు కూడా తట్టుకుంటున్నాయండి మన మొక్కలు. అయితే మనము ఎండలకు మనం ఎట్లా జ్యూస్ తాగుతాము, ఇవి కూడా అంతేనండి మనలాగనే. మల్లెపూలు చూడండి, ఇదిగండి. ఎంత బాగా వచ్చినాయో పూలు. సైజు పెద్దది వస్తుందండి బాగా, మనం లిక్విడ్స్ ఇస్తున్నాం కదా, సైజు బాగా వస్తున్నాయండి. ఇది చూడండి మొగ్గలు. మా బుజ్జమ్మ ఇక్కడ దాంకుంటుంది ప్రతిసారి అంతే. ఇక్కడ ఈ కొమ్మకి చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు కొంచెం ఇంకా బాగా రిచ్గా ఉండటానికి ఒక రిచెస్ట్ లిక్విడ్ మీకు చూపిస్తా. అంతకుముందు ఇచ్చాను నేను కొన్ని. ఏంటంటే మీకు ఇట్లా కొన్ని ఇస్తుంటాను, ఒక్కోసారి కొన్ని చూపిస్తుంటా. ఇక్కడ చూడండి వైట్ మందారాలు. మొన్న కూడా చూశారు ఒక వీడియోలో. ఇదిగండి. ఇప్పుడు వీటన్నిటికీ మళ్ళా నేను అది ఇస్తా మీకు చూపించి. వైట్ గన్నేరు, ఇదిగండి. ఏదో ఒకటి ఇస్తూ ఉంటేనేనండి మనం ఎట్లా బలంగా ఉండటానికి తీసుకుంటున్నాము ఏదో ఒకటి, అట్లా మన మొక్కలకు కూడా. ఇదిగో చూద్దరు రండి, ఇదిగండి. ఇప్పుడు ఇదేమంటారు, దీన్ని ఏమని చెప్పాలి, మన కంపోస్ట్ లిక్విడ్ బిన్ను అంటారు. ఇది తీసి కింద పెట్టి చూపిస్తాం. ఇదిగండి. ఇప్పుడు దీంట్లో ఏమేం కలిసినాయి అంటే, ఇంతకుముందు ఇది పోయిన మన సమ్మర్లో దీన్ని రెడీ చేసుకున్నానండి. అయితే ఆవు పేడ కలిసింది, అరటికాయలు, ఉల్లిపొట్టు, ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్ ఉంటే అప్పుడు కిచెన్ వేస్ట్ వేసాను, గొర్రె ఎరువు, ఇవన్నీ వేసి నీళ్లు పోసి పెట్టామండి, మగ్గుతూ ఉంటుందని. పెట్టి మళ్ళీ ఆ నీళ్లు తీసి మేము మొక్కలకి ఇచ్చాము అప్పుడు. ఇప్పుడు మళ్ళీ ఈ వర్షపు నీళ్ళు పడుతున్నాయి అంటే మూత కొంచెం గ్యాప్ ఉంటుంది ఇట్లాగా. దీంట్లో ఇప్పుడు వర్షపు నీళ్ళు పడుతుంటాయి. వర్షపు నీళ్ళు కూడా మంచిది కదండి, ఎన్నో మినరల్స్ ఉంటాయి అందులో. ఇది మంచి నైట్రోజన్, రిచ్ నైట్రోజన్ ఉంటుంది ఈ పేడలో. ఆవు పేడ చాలా మంచిది కదా, గొర్రెరు మంచిది, ఉల్లిపొట్టు మంచిది, అరటికాయ తొక్కలు మంచివి. ఇంకెంతకన్నా దీనికి ఇంకా ఏం కావాలండి, మన మొక్కలకి సరిపడా పుష్కలంగా ఏమేమి మొక్కలకి కావాలో ఆ విటమిన్స్ కానీ మినరల్స్ కానీ అన్నీ ఇందులో ఉంటాయండి. ఇప్పుడు దీన్ని నిండుగా నీళ్ళు నింపుతాను, నీళ్ళు బట్టి పెట్టుకున్నా, నీళ్ళు పోసి నిండుగా కలబెడతా చూపిస్తాం మీకు. ఇదిగండి, ఇది ఇప్పుడు నిండా నీళ్ళు పెట్టాను, కలబెడుతున్నాను. ఈ ఉల్లిపాయ పొట్టు మంచి మెగ్నీషియం ఉంటుంది, పేడలో నైట్రోజన్ ఉంటుంది. ఇంతకన్నా ఇంక మన మొక్కలకి ఏం అవసరం లేదండి. ఇప్పుడు పేడ కొంతమందికి మాకు దొరకట్లేదమ్మా, ఆవు పేడ మీకు ఎక్కడ దొరుకుతుంది అని అడిగారు. ఒంగోలులో అయితే జయరామ్ హాల్ దగ్గర, జయరామ్ హాల్ అంటారు కదండి సినిమా హాలు, అక్కడ దొరుకుద్ది అంటండి. ఆవులు అక్కడ ఉందంట. నేను వెళ్ళలేదులేండి, అంకుల్ పోయి తీసుకొచ్చారు.
అట్లా ఒక బస్తా కానీ 2 బస్తాలు కానీ తీసుకొచ్చి పెట్టుకుంటే మనం ఇంట్లో ఇట్లా ఒక డ్రమ్ము 200 లీటర్ల డ్రమ్ అండి ఇది. ఒక డ్రమ్ముకి ఇప్పుడు నేను కింద కూడా ఇలాగే చేసుకున్నానండి. దాంట్లో అప్పుడప్పుడు ఆ నీళ్లు తీసి పోసుకునేది, మళ్ళీ నీళ్లు పోస్తుంటా. ఎందుకంటే పేడలో మనం సత్వం అంతా తీయం ఒకేసారి, రాదు కూడా. ఇప్పుడు మళ్ళీ దీనికి తీసుకుంటా, కావాల్సిన వరకు తీసుకొని నేను మళ్ళీ ఆ హెల్త్కి నీళ్లు పోసుకోవచ్చు. అయితే నేనేం చేస్తానంటే పైన కదా వర్షం పడిద్దని ఆ హెల్త్ అంతే ఉంచుతా, మనం ఇచ్చేటప్పుడు పోసుకుంటా నీళ్లు. మీరు కూడా అట్లా ఎక్కడైనా ఆవు పేడ, ఎండు ఆవు పేడ దొరికితే తెచ్చుకోండి. ఇప్పుడు నాకు ఉంది ఒక బస్తా కూడా, ఇంకొక బస్తా చూపిస్తూ ఉండండి. ఇదిగండి ఇట్లా తీసుకొస్తాడు అంకులు, అరుగు కింద పెట్టా. ఆ బస్తా 150 తీసుకున్నారండి మొన్న, అర బస్తా అనేది. అంతకుముందు నిండు బస్తా 75కి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడైతే అర బస్తానే 150 తీసుకున్నారండి. అదేందండి అంత అంటే, అంతేనండి అని అన్నారంట అంకులు అడిగితే. పోయినసారి మాకు తక్కువకే ఇచ్చారు కదా అంటే, అయితే ఇప్పుడు అందరూ వెళ్తున్నారంట అక్కడికి, వెళ్ళి తెచ్చుకుంటున్నారంట. మనకేందంటే ఇక ఎక్కువైనా నేనేం చేస్తున్నాను, అందుకే అంతంత పెట్టి మనం అట్ట కొనలేము, ఆ ఎరువు అన్నిటికి ఇవ్వలేం కాబట్టి నేను అది లిక్విడ్ రూపంలో మార్చుకొని మన మొక్కలకి ఇద్దామని చెప్పి. అంటే లిక్విడ్ ఇచ్చుకుంటే కొంచెం కొంచెమే ఇస్తాము. ఎందుకంటే అంత లిక్విడ్ ఒక సపోజ్ ఇప్పుడు ఈ చిన్న కుండీలు ఉన్నాయి కదా, దీనికి ఒక 1/2 లీటర్ ఇచ్చామనుకోండి, ఒక 1/2 లీటరు అది 1/2 లీటర్ నీళ్ళు కలుపుకుంటాము. అట్లా ఇంకా చిన్న కుండీ అయితే ఇంకొంచెం తగ్గించుకొని పోసుకుంటాం. ఎందుకంటే అలాంటివి ఎక్కువ పోయకూడదు. వాటర్ ఇచ్చిన తర్వాతే ఇవ్వాలి. అవి వాటర్ ఇచ్చానండి, నిన్న సాయంత్రం వచ్చి ఇచ్చాను, ఇప్పుడు ఉదయాన్నే చేస్తున్నాను. అయితే పెద్ద టబ్బులకి కొంచెం చూసుకొని ఇచ్చుకోండి. అట్లా లిక్విడ్ రూపంలో మనం ఇచ్చేటప్పుడు ఎక్కువ పట్టదు, అర్థమవుతుందా? ఘన రూపంలో ఇవ్వాలి అంటే గట్టిగా పేడగా ముద్దలు ఇవ్వాలి అంటే మనకి ఎక్కువ దొరికితే ఇచ్చుకోవచ్చు, అప్పుడు మట్టిలో కూడా కలిసిపోతుంది. మొన్న కింద పైన ఇచ్చా కదండి రోడ్డు మీద దొరికితే, అట్లా ఎవరైనా దొరికితే తెచ్చుకోండి, అది ఇవ్వండి. ఓకే, ఇప్పుడు ఇట్లా కొంచెం కొంచెం దొరికేటప్పుడు మనం అది ప్రసాదంలాగా మన మొక్కలకి ఆవు పేడ అనేది ప్రసాదంలాగా ఇచ్చుకోవాలి. అది ఇట్లా అనుకోండి, ఆవు పేడ టీ అనొచ్చు, ఆవు పేడ లిక్విడ్ అది ఈ రూపంలో ఇచ్చుకుంటే మనం కిచెన్ వేస్ట్ వాటర్ ఇస్తున్నాము. అప్పుడప్పుడు నేను చూపించే లిక్విడ్స్ అన్నీ మీకు తెలుస్తున్నాయి కదా, ఈ ఆకులతోటే మనం జ్యూస్ని తయారు చేసుకొని ఇస్తున్నాము. అట్లా ప్రతిదీ వేస్ట్ పోకుండా మనము ప్రతిదీ ఇస్తున్నాము. అందువల్ల ఏంటంటే నెలకు ఒకసారి అయినా ఆ లిక్విడ్ ఇచ్చుకోవాలండి. ఇస్తే మనకి మొక్కలు ఇట్లా పచ్చగా అసలు చూడండి, నిగనిగలాడతా ఆకులు కానీ ఎంత బాగున్నాయో చూడండి. ఆ సూర్యరశ్మి కిరణాలు పడి ఎంత బాగున్నాయో చూడండి. అట్లా నిగనిగలాడతా ఆ ఆవు పేడ కదండి, ఆవు పేడ రసం కొంచెం పడ్డా కూడా మన మొక్కలు పచ్చగా బాగుంటాయి. అంటే అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని కాదు, కానీ అన్నీ మన ఇంట్లో అన్నీ పనికి వస్తాయండి మొక్కలకి. ప్రతిదీ వేస్ట్ అని పడేసేది మన మొక్కల్లో వేయమంటున్నా నేను. అంత పవర్ఫుల్ ఉంటుందండి మన మొక్కలకి ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్ ఏదైనా కానీ. ప్రతిదీ మనం ఇప్పుడు ఇంట్లో వాడుకునే శనగపిండి పాడైనా, చెప్తున్నా, ఇడ్లీ రవ్వ పాడైనా, ఉప్మా రవ్వ పాడైనా, గోధుమ పిండి కానీ ఏదైనా మన ఇంట్లో మినప్పప్పుతో సహా అండి. మినప్పప్పు ఒకవేళ ఏదైనా అన్నీ ఇన్ని పురుగు వచ్చిందనుకోండి, కసువుల్లో పోయిబాకండి, చెత్తలో పోయొద్దు, ఇక్కడ మొక్కల్లోకి వేసేయండి, ఏదో కుండీలోకి వేసేయండి. అదే ఆ పురుగులు తిన్నవి మనం నీళ్లు పోస్తే నాని ఆ రసం అందులో చెట్టుకు దిగనియండి, ఏదన్నా కానివ్వండి. ఎండు కొబ్బరి చెప్పలు పాడైనా నేను వేసేదాన్ని అండి అంతకుముందు. ఇప్పుడు నైదెబ్బ అంటాను కదా, నైదెబ్బలు అంటే ఇవన్నీ నేను మీకు చాలామందికి తెలియదండి, అందుకని చెప్తున్నా.
ఇప్పుడు ఆ నైదెబ్బ అంటాం కదా, అట్లా నేను అప్పుడే 5 సంవత్సరాల క్రితం చేసుకునేదాన్ని కదా. ఆ ఎండు కొబ్బరి చిప్పలు కానీ, మాకు దేవుడి దగ్గర శనివారం టెంకాయ కొడతాడు అంకులు. ఆ రోజు వచ్చిన వాడుకున్న అంతవరకు వాడుకుంటాం. ఇంకేమైనా మిగిలిపోతాయి ఒక్కొక్కసారి కొబ్బరి చిప్పలు, అవి కూడా నేను అందులోకి వేసేదాన్నండి. ఎందుకంటే అదే మట్టి కింద పడితే చీకిపోద్ది, బయట పడేస్తే వృధాపోద్ది. అందులో కొబ్బరి ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ కూడా మనకు మొక్కలకు మంచిది కదా. అసలు బాగుంటాయండి మొక్కలు పచ్చపచ్చగాను. ఏది కూడా పడేయద్దండి మీరు. దోసపిండి మిగిలిన, ఇడ్లీ పిండి మిగిలిన, ఆఖరికి బ్రెడ్ తెచ్చుకొని బ్రెడ్ పాడైపోయినా, 2 పీసులు మిగిలి ఎండిపోయినట్టు వచ్చినా, పాడైనా, బూజు వచ్చినా, అసలు ఈయన ప్రతిదీ వంటగదిలోదిగా ఏది బయట పాడేయద్దండి. చూడండి ఎంత నిగనిగలాడుతున్నాయో ఆకులు, ఆ పచ్చదనం చూడండి. ఇట్లా ఇవన్నీ ఇప్పుడు మనం ఇస్తున్నాం కదండి, ఏదో ఒక లిక్విడ్ ఇస్తున్నాం కదా, అందువల్ల ఇంత పచ్చదనం వస్తుందండి. ఇది చూపిస్తానండి. ఇది కలబెట్టాను, ఇంకా కొంచెం అడుక్కు కలబెడతానండి 2 చేతులతో పట్టుకొని. ఇప్పుడు ఒక చేతితో కుదరటం లేదు. ఇది చెప్పడం మర్చిపోయానండి. ఆ రోజు ఒక 1/2 కేజీ శనగపిండి కూడా వేసానండి దీంట్లో. ఇంకేంటి, మజ్జిగ పోసాను. అది మజ్జిగ పోయటం, అది దాంట్లో అప్పుడు ఆ వీడియోలో చూపించలేదు అనుకుంటా నేను. ఒక 1 లీటర్న్నర మజ్జిగ ఉంటాయండి, పుల్ల మజ్జిగ. అప్పుడు పోసాను ఇవి శనగపిండి, మజ్జిగ, మట్టి కొంచెం వేసామండి. ఎందుకంటే మనం వేసిన శనగపిండికి అందులో మంచి సూక్ష్మక్రిములు ఉంటాయి, అవన్నీ తింటూ ఉంటాయి అని చెప్పి వేసాను. అయితే ఇప్పుడు మేము ఇది 3వసారి నేను పోయటము, ఇంకా రసం దిగుతూనే ఉంటుందండి. నేను ఈ మధ్య ఇవ్వలేదు కానండి, అంతకుముందు ఎమ్మటెమ్మటే 2 సార్లు ఇచ్చాను. అంతే, మనం పేడ, అరటికాయలు, ఉల్లిపొట్టు, కొద్దిగా శనగపిండి, బెల్లం వేయచ్చు, మజ్జిగ వేయచ్చు, బియ్యం కడిగిన నీళ్ళు పోయచ్చు. ఇవన్నీ పోసి పక్కన పెట్టేసామంటే ఇక మంచి లిక్విడ్ తయారవుతుందండి. ఇది 5 లీటర్ల బకెట్ అండి, ఇది 10 లీటర్ల బకెట్. దీంట్లో పోసేస్తా ఇప్పుడు. అయితే ఇప్పుడు ఇట్లా మనకి కలరు ఇంకొంచెం తీసుకుంటాను, అంటే ఒక సగానికి చాలు, పక్కన పెడతాం. ఇప్పుడు ఇది ఈ రసం కలర్ వచ్చేంత వరకు మనం ఇచ్చుకోవచ్చండి, ఒక 15 రోజులకు ఒకసారి కానీ, నెలకు ఒకసారి కానీ. ఎందుకంటే మన ఇంట్లో ఏమైనా దొరుకుతుంటే అవి ఇచ్చుకుంటూ ఉండొచ్చు. ఒకవేళ అవి అందుబాటులో లేవనుకోండి, ఇప్పుడు నేనైతే మొన్న వారం రోజులు నాకు ఫంక్షన్లన్నీ అటు ఇటు తిరుగుతా సరిపోయింది. అయితే నాకు ఇంట్లో కిచెన్ వేస్ట్ ఉంటుంది, మధ్యలో ఒకరోజు వెళ్ళటం, ఒకరోజు ఇంట్లో ఉండటం అట్లా జరిగింది. అందువల్ల నేను నీళ్ళు, మజ్జిగ మొన్న ఇచ్చా కదా, జామ ఆకులు టీ అని, అలాంటివి కూడా నేను తయారు చేసుకుంటాను కాబట్టి దీంతో నాకు ఎక్కువ పని పడిన. అవన్నీ మేము చేయలేము, సేకరించలేము అంటే ఇది ఒక్కటే మీకు మార్గం అండి. ఒక్క బిన్ను పెట్టుకుంటే మీరు ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్ట్ ఏ రోజుకి ఆ రోజు వేయచ్చు. ఇదే మనకి ఇంకా ఇది ఒక్కటి ఉండే చాలు, ప్రతిదానికి ప్రతిసారి అన్నీ చేయాల్సిన పని కూడా లేదండి. ఇప్పుడు జామ ఆకులు నేను ఇదిగండి ఇట్లా పెట్టేసా, ఆ రోజు నీళ్ళు వంపేసానా. ఇది నేనేం చేస్తానంటే, ఇప్పుడు ఇట్లా మట్టి కొంచెం తక్కువగా ఉన్న టబ్బులకి ఈ 4 ఆకులు, కొన్ని అన్ని ఆకులు వేసేది. మనకి కంపోస్ట్ ఉంది కదా, ఆ కంపోస్ట్ని కొంచెం వేసామంటే, ఇదిగోండి ఇక్కడ వేసాను కదా, గుమ్మడి చెట్టుది చూశారు కదా, ఆకులు వేసాను, గుమ్మడి ఆకులు, పైన మళ్ళీ ఆ పేడ వేసాను. అట్లా ఈ ఆకులు కూడా అక్కడొకటి అక్కడొకటి లేని కొంచెం మట్టి తక్కువగా ఉన్న కుండీలకి, అక్కడ బెండ మొక్కలు ఉన్నాయి వాటికి అవి వేసి ఆకులు కొంచెం తీసి కంపోస్టు ఇస్తాను పైన, అయిపోద్ది. ఇంకా ఆ పని చేయాలి, కుదరలేదు నాకు. ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నట్లాగా కొన్ని చోట్ల ఉన్నాయి ఆకులు అట్ట, అవన్నీ నేను మళ్ళీ చూపిస్తాను ఒకసారి. సరే, ఇప్పుడు దీనికి నీళ్ళు తిప్పేసి, చూసారుగా కలర్ ఎట్లా వచ్చిందో, కలర్ చూసారా,
మంచి టీ డికాషన్ లాగా వచ్చిందండి. మళ్ళీ ఎక్కువ ఇవ్వకండి, ఎందుకంటే మనం ఏదో ఒకటి ఇస్తానే ఉంటాం కాబట్టి మరీ ఎక్కువ ఇవ్వద్దు. కింద పోకుండా ఇచ్చుకోండి, ఇలాంటివి మాత్రం జాగ్రత్తగా. ఇప్పుడు మనం పేడ ఎరువు లేదే మనకి అని ఎవరు ఫీల్ అవ్వద్దు. ఇదే మనకి ఇంకా కొంచెం నీళ్ళు ఇచ్చాను కాబట్టి రాత్రి మంచి నైట్రోజన్ ఆకులు పచ్చగా ఉండాలన్నా చిగుర్లు బాగా రావటానికి ఈ బాగా పనిచేస్తుందండి. ఇట్లాగా ఇదిగండి మనకి కాపు పెరగటానికి కూడా ఈ లిక్విడ్ బాగా పనిచేస్తుంది. బెండకాయలు ఇప్పుడే కోసాను. ఈ ఫ్లవర్స్ ఇప్పుడు చూస్తున్నారుగా ఎంత బాగా వస్తున్నాయో. ఇట్లా మొక్కకి కావాల్సిన అన్ని పోషకాలు ఇందులో ఉంటాయండి. ఇక మనం ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా అన్నీ మేము రెడీ చేయలేము, ఇన్ని చెయ్యాలా అని అనుకునే వాళ్ళకు కూడా ఇది మంచి సొల్యూషన్ అండి. ఓకే, ఇంత బాగా ఈ రెడీ అయింది కదా ఈ లిక్విడ్. కానీ ఇప్పుడు మీకు నేను చెప్పేదంతా అర్థమవుతుందండి? అర్థమయ్యేటట్టు చెప్తున్నానా లేదా అదొక పాయింట్ నాకు చెప్పరా కామెంట్లో. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? చేస్తున్నారా? ఎవరైనా ఒకళ్ళు కామెంట్ వచ్చిన వాళ్ళు రాయండి, కొంచెం అర్థమవుతుందండి మీరు చెప్పేది, మేము కూడా అలా చేస్తున్నాము అని రాయండి. ఇప్పుడు ఈ ఆకు బాగా ముదురుగా పచ్చగా కనపడుతుంది, ఇది ఒక్కటి కొంచెం ఎల్లోగా ఉంది. అంటే ఈ మొదటి నుంచి అంతే ఉంది, నేను కొమ్మ పెట్టిన దగ్గర నుంచి అంతే ఉందండి. అట్లాంటివి కూడా మారుతాయి కొద్దిగా మనం ఇట్లా ఇస్తుంటే. ఎందుకంటే ఆవు పేడలో కోటాను సూక్ష్మజీవులు ఉంటాయంట. ఆ సూక్ష్మజీవులు మన మట్టిని మంచిగా తయారు చేస్తాయంట. అంత కోటాను సూక్ష్మజీవులు ఉన్న ఎరువులాగా మనం ఇవ్వలేము, దొరకదు. కాబట్టి ఇట్లా లిక్విడ్ రూపంలో చేసుకొని ఇస్తే మొక్కలు బాగా రిసీవ్ చేసుకుంటాయండి. ఇదిగండి జామ మొక్కలకి తీసుకొచ్చాను. ఇవి ఇప్పుడు లేతగా కొంచెం లైట్ గ్రీన్గా ఉన్నాయి కదా చిగుర్లు, ఇవి కూడా ఇంకా నిండు పచ్చగా వస్తాయండి. ఆ మొక్కలు వచ్చినట్టు ఉంటాయి. ఇప్పుడు జామ మొక్కలకు కూడా మీకు నేను మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనుకుంటున్నానండి. అది మీరు చెప్పండి, నాకు మంచిగా ఇస్తున్నాను. కొంతమంది చెప్తున్నారు, కొంతమంది ఏమో ఏదేదో చదువుతున్నారు అన్నట్టుగా వాళ్ళ ఫీలింగ్. వాళ్ళు మొక్కలు పెంచరేమో, మొక్కలు పెంచే వాళ్ళకి మాత్రం నేను చెప్పేవన్నీ నచ్చుతున్నాయి. మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారండి, మంచిగా ఉపయోగకరంగా ఉన్నాయే మీరు చెప్తున్నారని కొంతమంది రాస్తున్నారు నాకు. అయితే కొంతమందికి ఏమో అది నచ్చట్లేదు. కానీ అందరూ 10 మంది ఒక మాట చెప్పినప్పుడు, ఒక్కళ్ళు ఒక మాట చెప్పినప్పుడు మనం ఏ మాటను తీసుకుంటామండి చెప్పండి? 10 మంది చెప్పిందే మనం ఫాలో అవుతాం కదా. వంగ మొక్కలకి ఇట్లా పైన కూడా ఇచ్చుకోవచ్చు, ఏదన్నా పురుగు అది ఉన్నా కూడా పోతాయండి. మనకు వీలుంటే ఈ నీళ్లు పలచగా చేసుకొని స్ప్రే కూడా చేసుకోవచ్చండి. నేనైతే ఇప్పుడు ఎండలకి నేను ఉండి చేయలేకపోతున్నాను అండి, స్ప్రే చేయలేను అని ఇట్లా కొంచెం వేయచ్చు. అంటే నేను ఏదైనా ఉన్నట్టు చెప్తానండి. నేను ఏది చేస్తున్నానో అది మీకు చెప్పాలి, తెలుసుకొని మీరు కూడా అట్లా చేసుకుంటారని చెప్తున్నాను, చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ మొక్కలన్నిటికీ ఇస్తాను. ఇప్పుడు మీకు మంచి ఇన్ఫర్మేషన్ వస్తుందా లేదా అది చెప్పండి నాకు. ఇది ఉపయోగమా కాదండి కొద్దిగా మొక్కలు పెంచుకునే వాళ్ళకి? ఇది మన మొక్కలకి ఎంత మంచిదండి. ఇలాంటివి నేను చెప్తుంటే మీకు ఉపయోగకరమే కదండి. చూడండి ఎంత బాగా మొక్కలు పచ్చగా ఎంత బాగున్నాయో చూడండి. పూలు కానీ ఎన్నెన్ని పూలు కోస్తున్నాను.
ఆ బీర చెట్టు పిందెలు కానీ, కాకర చెట్టు కాయలు కానీ, ఇవండి ఇక్కడ ఉన్నాయి కాకరకాయలు. ఇంకా 2 రోజులు అయితే అవి కోస్తాను. ఈ మొక్కలకు కూడా ఇస్తానండి, మామిడి చెట్లకి. ఇదిగోండి ఇదిగండి. ఇప్పుడు ఇవి కూడా జామ మొక్కలు బాగా చిగుర్లు వచ్చినాయి కదా, ఇవన్నీ కూడా వీటికి కూడా ఇస్తాను. ఈ మామిడి మొక్కలు కానీ బాగా చిగుర్లు వస్తున్నాయి. ఇవి కూడా సీతాఫలం మొన్న కాయ కోసి చూపించా కదా, పిందెలు పడుతున్నాయి. ఈ నాకు ఇప్పుడు మొక్కలు ఎక్కువగా ఉన్నాయి. ఒక పూట మనం అన్నిటికీ ఇవ్వలేకపోయినా నేనేం చేస్తున్నానంటే ఈ మధ్య ఎండలకి సగం చెట్లకి ఒక పూట ఇస్తున్నాను, ఇటు మళ్ళీ ఈ సగానికి ఒక పూట ఇస్తున్నా. అట్లా ఎవరైనా మరిన్ని ఉంటే అట్లా హాఫ్ చేసుకొని ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఇది మంచిగా రిసీవ్ చేసుకుంటుంది. ఎందుకంటే వర్షాలు పడుతుంటే కొంతవరకు వర్షపు నీళ్ళు బాగుంటాయండి మొక్కలకి, లేవు కాబట్టి ఇప్పుడు మనం ఇట్లా ఏదో ఒకటి ఇచ్చుకోవాలండి. మీకు ఇవన్నీ నేను ఎందుకు చెబుతున్నాను, ప్రతిదీ విడమర్చి ప్రతి మొక్కని చూపిస్తా అన్నీ చెప్తున్నా, మీకు తెలియాలి అని. తెలియకుండా ఏం లేదు, కానీ చాలామంది ఉన్నారు అట్లా తెలియని వాళ్ళు. ఆంటీ అది కూడా ఇస్తారా, ఇది కూడా ఇస్తారా, అది ఇస్తారా, ఇది ఇస్తారా అని కూడా అడుగుతున్నారు నన్ను. ఇస్తామమ్మా అని వెనకటి వీడియోలు కూడా చూడండి అని చెప్తున్నా నేను. అట్లా ఏదన్నా మనకి ఇంట్లో కుదరన్నాడు ఒట్టి నీళ్ళు ఇవ్వండి. ఇట్లా మనకి టైం కుదుర్చుకొని చేసుకోగలిగితే ఇలాంటి నీళ్ళు ఇచ్చుకోవటం. చూడండి మామిడి చెట్టు చిగుర్లు చూడండి, ఎండకి కనిపిస్తున్నాయా ఎంత బాగున్నాయో చూడండి. నా హైట్ వచ్చిందండి. ఇట్లా ఇంకా వీటికి కూడా ఇస్తానండి. ఇప్పుడు మళ్ళీ వీడియో ఎక్కువ అయింది. వీటన్నిటికీ ఇట్లా ద్రాక్ష ముదురు ఆకులన్నీ తీసేయాలి. ఒక్కో చెట్టుది ఒక్కో రోజు చూపిద్దాము అని వీడియోలు చేస్తున్నా. అంటే అన్నీ ఒక దాంట్లో కలిపితే అర్థం కాదు కదా అని. ఓకే అండి, ఇట్లా మీరు కూడా ఇవ్వండి. ఆవు పేడ తెచ్చారంట, వాళ్ళు అడిగారు నన్ను, అమ్మ మీరు ఎక్కడ తెస్తారు అని అడిగితే చెప్పాను ఫలానా చోట దొరికిద్దని. ఒంగోలులో జయరామ్ హాల్ సినిమా హాల్ ఉంటుంది కదా, ఆ సినిమా హాల్ దగ్గర గోశాల ఉందంట. అంకులు అక్కడికి వెళ్తారు, ఆ గోశాల దగ్గర అడిగితే ఇస్తారు మనకి. కొండ మీద కూడా వెంకటేశ్వర స్వామి శ్రీగిరి అంటారు కదా, వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఉందంట. అయితే అంకుల్ పైకి వెళ్ళలేక కిందనే ఉండి, కింద ఒకటి ఉందంట అక్కడ తీసుకొస్తారు. పైకి వెళ్తే నేను ప్రకాశం మిద్దె తోటల గ్రూప్లో ఉన్నానండి. మా గ్రూప్లో ఒకళ్ళు సుకన్య గారు అని చెప్పారు, ఏమండి మీరు పైకి వెళ్ళండి ఇంకా మంచిది దొరికిద్ది, మెత్తటి ఎరువు ఇస్తారు అని చెప్పారు. కాకపోతే నేను వెళ్ళట్లేదు కాబట్టి వెళ్ళేవాళ్ళు ఎవరైనా ఆ పైకి కూడా వెళ్ళి కనుక్కోండి ఒకసారి. మీకు ఇన్ఫర్మేషను ఇది చెప్తున్నా. అంకుల్ ఏంటంటే పైదాకా వెళ్ళలేడు బండి మీద, కిందనే ఉండి కింద దొరికింది తీసుకొచ్చారు. మీరు వెళ్ళేవాళ్ళు ఎవరైనా ఉంటే పైకి వెళ్ళి తెచ్చుకోండి, మంచిది ఇస్తారంట. ఇంకోటి వర్మీ కంపోస్ట్ కూడా ఎక్కడో చెప్పారండి, నేను మర్చిపోయాను, తక్కువకి ఇస్తారంట మంచి వర్మీ కంపోస్టు. నేను అది కూడా కనుక్కొని ఆ మేడం గారిని అడిగి కనుక్కొని మీకు ఇన్ఫర్మేషన్ చెప్తాను. చాలామందికి ఉపయోగం కదండి వర్మీ కంపోస్ట్. ఇప్పుడు మన మొక్కలకి ఇప్పుడు ఆ పేడ దొరకని వాళ్ళు ఒక బస్తా వర్మీ కంపోస్టు, ఎప్సమ్ సాల్ట్, బోన్ మీలు, వేపపిండి అవి తెచ్చుకొని కలుపుకొని ఇచ్చుకోవచ్చు మన మొక్కలకి. అది కూడా ఈ ఆవు పేడ కన్నా ఇంకా మంచిది. అది కూడా నేను మళ్ళీ ఒకసారి చూపిస్తానండి. ఓకే అండి, అయితే ఉంటానండి, బాయ్ అండి.